మనము అంశంలో మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు మరి చదవబడిన భాగం మనం చూస్తే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడిని పట్టుకుని మరి ఆయన ఏమన్నారంటే, నీవు నా ద్రాక్ష తోటలో పనిచేయడానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అనగానే ఆయన ఏమన్నాడు, పోను అంటే అక్కడ అవిధేయత అనేది చూపించినట్టుగా తండ్రి కనిపించింది. కానీ మరి ఇంకా పోను అన్న తర్వాత మళ్ళా అతను వెళ్ళాడు. మరి వెళ్ళిన తర్వాత ఆయన ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఆ పని చేసుకున్నాడు. ఎందుకంటే మనసు మార్చుకొని, మనం మొట్టమొదటి మనం చూడాల్సింది ఏంటంటే మనసు మార్చుకుంటారు. మారు మనసు కలిగిన జీవితాన్ని జీవించడం. మనందరిలో కూడా అందరికీ 2 మనసులు ఉంటాయి. మనము ముందు అనుకుంటాము, మరి తర్వాత చేస్తాం, లేదంటే మనం చెయ్యము, మరి చేస్తాం. అట్లా మన మనసులను మార్చుకోవడం, మనసు మార్చుకున్నప్పుడు మరి ఆయన సత్యంలో నడిచాడు. మరి ఆ మనసు మార్చుకొని ఆయన వెళ్ళి ఆ పనికి చేశాడు. తర్వాత 2వ కుమారుడిని మనం అడిగినప్పుడు ఆ 2వ కుమారుడు కూడా ఏమన్నాడు, పోతానన్నాడు. వెంటనే పోతానన్నాడు, కానీ అక్కడ పోలేదు. మరి అతను మరి 2 కుమారుల్లో ఎవరు వాగ్దానం ప్రకారం వెళ్ళారు అని అంటే, తండ్రి చిత్తం ఎవరు నెరవేర్చారంటే మొదటి వాడే. మరి మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనము 2 రకాల మనస్తత్వాలు మనకు ఉంటాయి. మరి హృదయము మనల్ని అనేక రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటుంది. మనం మనసును మార్చుకొని మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మరి ఆయన చెప్పిన మాటకు మనం లోపడతామో అప్పుడు దేవుని యొక్క కృప మన ఎడల అధికంగా ఉంటుంది. మరి ఇక్కడ మనం చూస్తే, యేసు సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ మన తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడిని మొదటి వ్యక్తి తండ్రి ఇష్ట ప్రకారం చేశాడు. మరి ఇక్కడ సుంకరులు వేశ్యలు మరి మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో మీకంటే ముందుగా ప్రవేశిస్తారు. ఎందుకు ప్రవేశిస్తారు? సుంకరులు వేశ్యలను మనం గమనిస్తే వాళ్ళు ఏదైనా తక్కువ దానిలో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ యొక్క జీవితము మరి ఎప్పుడైతే మనము బలహీనులుగా ఉంటామో, బలహీనులమైన మనము దేవుని బలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ సుంకరులు వేశ్యలు కూడా వాళ్ళు చేసే తప్పు పని అయినప్పటికీ కూడా వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. మరి దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకి యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును. మరి మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే దేవునితో సమాధానం మనకు కావాలి. మరి దేవునితో సమాధానం కావాలి అంటే మనం ప్రతి దినము మరి 24 గంటలు కూడా దేవుని సన్నిధిలో ఏ టైం అయినా ప్రార్థన చేయొచ్చు. కానీ మన జీవితము మొట్టమొదటగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో మరి దేవుని కార్యం అనేది జరుగుతుంది. మరి దేవుని కార్యం మన జీవితంలో జరిగినప్పుడు మనలో ఆ యొక్క సమాధానం ఉంటుంది. సుంకరులను వేశ్యలను కూడా మరి ఆ రీతిగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలలో వారు మొదట దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు మనం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. మరి అక్కడ ఉన్న వాళ్ళను మనం చూసి యోహాను అంటే యోహాను ప్రవక్తగా మరి దేవుని కంటే ముందుగా ఆయన స్వార్థను ప్రకటించడానికి మరి ఆయన వచ్చాడు. మరి బాప్తిసం ఇచ్చి యోహాను మరి యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి వచ్చాడు. మరి ఆయన వచ్చినప్పుడు నీతి మార్గమున మీ యుద్ధకు వచ్చాడు, కానీ అతన్ని మీరు నమ్మలేదు. మరి ఎందుకు నమ్మలేదు? నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్తమును సాధ్యమే అని అన్నట్టు. మరి ఇక్కడ మనం చూస్తే రోమా పత్రికలో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే మనల్ని నీతిమంతులుగా ఆయన విమోచించి మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మరి ఇక్కడ వారు నమ్మలేదు, కానీ మరి ఇక్కడ ఆయన సుంకరులను వేశ్యలను అతను నమ్మారు. వాడు సుంకరులు వేశ్యలు అతను నమ్మారు. నమ్మినప్పుడు మరి వాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించినట్టు మనం చూస్తున్నాం. మరి వారిని చూసి కూడా అతనిని నమ్మకపోయినట్టు పశ్చాత్తాపడలేదు. మరి వాళ్ళని చూసి కూడా సుంకరులు వేశ్యలని నమ్మడం చూసి కూడా వాళ్ళు పశ్చాత్తాపడలేదు. మరి
ఎప్పుడు కూడా మొట్టమొదటి ప్రయారిటీ పశ్చాత్తాపమే. మనం అందరం కూడా పాపం చేశాం. మరి నీతిమంతుడు ఒక్కడనూ లేడు, అబద్ధవాడు వాడు ఉన్నారని. అంటే మన జీవితాల్లో ప్రతి జీవితం కూడా పాపముతో నిండినది. కానీ మనలను యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచించాడు. మరి ఆయన విమోచకుడు కాబట్టి ఆ విమోచకుని ద్వారానే మనము ఈరోజు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మరి మన జీవితాలలో మరి ఈ ఈ మత్తయి సువార్త వాక్య భాగం చూస్తే మొట్టమొదటిది మనసు మార్చుకుందా, రెండవది మరి మనం చూస్తే ఎవడైనాను నన్ను వెంబడింపకూడని ఎడల తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మరి మనము యోహాను సువార్తలో యోహాన్ గారు చెప్పిన రీతిగా మనము ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సిలువ అనేది శ్రమకి గుర్తు. మరి మన జీవితాల్లో మరి తన్ను తాను తగ్గించుకొని, అంటే మనలను మనము తగ్గించుకోవాలి. అంటే మన జీవితంలో స్వనీతి దుర్నీతి రెండు ఉన్నాయి. మరి ఈ రెండింటిని బట్టి కాదు, కానీ మనం ఆయన నీతికి దాసులం కావాలి. ఆయన నీతికి దాసులం కావాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆయన యొక్క సిలువను ఎత్తుకొని, మనం తన్ను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని, మన సిలువ ఏముంది? మన బలహీనతలు, మన రోగాలు, మన వ్యాధులు, మన వ్యసనాలు, మన చెడుతనము, ఇవన్నీ కూడా మన జీవితంలో ఏవేవి ఉన్నాయో వాటిని పట్టుకుని మన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. తర్వాత ఇక్కడ చూస్తే పశ్చాత్తాపం అనేది మన జీవితంలో ప్రతి దినము కూడా మనము దేవుని సన్నిధిలో మరి దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మనం ప్రతి విషయంలో కూడా మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. మరి ఆ రీతిగా మనము పశ్చాత్తాప హృదయంతో మరి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మొదలుపెడతామో మనము దేవుని రాజ్యమునకు వారసులుగా అవుతాం. మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15 నుండి 19వ వచనం వరకు. మరి ఇక్కడ నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడును, నేనే అతనిని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును తాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. మరి ఇక్కడ నేనే ఆజ్ఞ ఇచ్చినాడు, ఆజ్ఞాపాలన కాబట్టి మరి ఆజ్ఞ ఇవ్వడం అనేది మరి దేవుని యొక్క కృప. మరి అక్కడ చూస్తే పాత నిబంధనలో నిర్గమకాండంలో చూస్తే 20వ అధ్యాయంలో మరి దేవుడు 10 ఆజ్ఞలు మనకు అనుగ్రహించాడు. మరి 10 ఆజ్ఞలు అనుగ్రహించే ముందు ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు నడిచేవాడు. మరి ధర్మశాస్త్ర ప్రకారం నడిచినప్పుడు మరి ఈ ధర్మశాస్త్రం కాకుండా 10 ఆజ్ఞల ప్రకారం నడవాలని మరి మోషే ద్వారా మరి దేవుడు అనుగ్రహించాడు. మరి ఆ 10 ఆజ్ఞలను కూడా మనం చూస్తే మరి యేసుక్రీస్తు మనందరినీ ఆ 10 ఆజ్ఞలు కాకుండా మరి ఆయన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. మరి ధర్మశాస్త్రంలో రాయబడిన 10 ఆజ్ఞలు కూడా మరి మొదటి 3 దేవుని ప్రేమించడము, తర్వాత మిగతా 7 పొరుగువానిని ప్రేమించడం. మరి ఈ 10 ఆజ్ఞలు కూడా అందరి జీవితాల్లో అది ప్రాముఖ్యమైంది. మరి ధర్మశాస్త్ర ప్రకారము మరి నడిచేవాళ్ళు దేవుని దృష్టికి వేరుగా ఉంటారు. 5వ అధ్యాయంలో 6వ వచనం మనం చదువు, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. మరి ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారము మనము నీతిమంతులను తీర్చబడి వారు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కాబట్టి మన జీవితాలు మరి యేసు క్రీస్తు ద్వారా ఆయన రక్తము అనుగ్రహించిన మరి ఆ విమోచనను బట్టి మన జీవితాలలో మరి ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా ఇవ్వబడ్డాయి. మరి 2 ఆజ్ఞలను మనం అనుదినము మనము
ప్రేమించాలి. అనుక్షణం కూడా మన పొరుగు వారిని మనం ప్రేమించగలగాలి. మరి అదే యెషయా గ్రంథంలో మనం చూస్తే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను. మరి ఆది నుండి ఆయన రహస్యంగా మాట్లాడిన దేవుడు ఎప్పుడు కూడా. మరి మనం చూస్తే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేసేదను. మరి మన జీవితాల్లో మరి విమోచకుడు ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు. మరి ఆయన విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు కూడా ఆయనే. మరి పరిశుద్ధ దేవుడైన యెహోవా మరి మనకు ఏమని చెప్తున్నా అంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేశాడు. మన అంతరంగంలో మరి ఆత్మ అని మరి పరిశుద్ధాత్ముడు మనల్ని నిర్మించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో చిన్నగా మాట్లాడతాడు. మరి ఆ మాట్లాడినప్పుడు మనము ఆయన ఉపదేశిస్తూ ఉంటాం కాబట్టి మనం జీవించగలుగుతున్నాం ఈరోజు. మరి ఇక్కడ చూస్తే, నీవు నడవవలసిన త్రోవను నడిపించుదును. మనం ఏ త్రోవలో నడవాలో ఆ త్రోవను మనం నడిపిస్తాడు. మరి మనకు తెలుసు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరిలో తండ్రి యొద్దకు రాడు. మరి మనకు అందరికీ తెలుసు ఒకటే మార్గం, ఆ మార్గమే మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ మార్గంలో మనం ఎలా నడవాలో అని ప్రతిసారి కూడా ఉపదేశం మనకు చేస్తూ ఉంటాడు. మనం నడవలసిన త్రోవను మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన తర్వాత, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నడివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండును. మరి మనము ఆయన ఆజ్ఞలను ఆలకించాలని మరి దేవుడు కోరుచున్నాడు. మరి ఆయన ఆజ్ఞలను ఆలకించాలి అని అంటే మనము వాక్యం అనేది చదవాలి. ఆ వాక్యంలో మరి ఏవేవి దేవుడు మనకు ఆజ్ఞలుగా ఇచ్చాడో, మరి ఆజ్ఞలను పాటించడంలో మనకి 2 ఆజ్ఞలే, కానీ నిన్నవలని పొరుగువాను ప్రేమించుకున్న ఒక్క మాటలో అన్నీ కూడా సంపూర్ణమై ఉన్నాయి. మరి ఆ రీతిగా మనం చూస్తే మరి ఆజ్ఞలను పాటించడంలో మనం ఎప్పుడు కూడా సిద్ధ మనసు కలిగి ఉండాలి. మరి ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ క్షేమము నది వలెను, మనకు కలిగే ఆ క్షేమం నది వలెను, ఆ నీతి సముద్ర తరంగముల వలెను ఉంటుంది. తర్వాత అప్పుడు నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. మనము మరి దేవుడి సన్నిధిలో మరి ఎప్పుడైతే ఆజ్ఞలను పాటిస్తూ ఉంటామో మనము ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడము. మరి దేవుడి యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంది. మరి ఆ సన్నిధిలో మనం ఎప్పుడు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో మరి ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క పేరు కొట్టివేయబడదు, మనము మరవబడదు. మరి అదే కీర్తనల గ్రంథం మనం చూస్తే 25వ అధ్యాయంలో మరి దావీదు కీర్తన. మరి దావీదు మరి కీర్తన రాసినప్పుడు మరి ఇక్కడ 1 నుండి 7 వచనాలు మనం గమనించినట్లయితే, అక్కడ 7వ వచనం మనం చూస్తే, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. మరి ఇక్కడ బాల్య పాపములు నా అతిక్రమములను జ్ఞాపకము కొనకుము అని అంటున్నాడు. మరి ఇక్కడ మన జీవితంలో కూడా మరి బాల్య పాపములు అంటే మన బాల్యం నుండి మరి ఏవైతే పాపములుగా ఉన్నాయో వాటిని అతిక్రమాలను కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే యెహోవా నీ కృపను బట్టి, మరి దేవుడి యొక్క కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకోను. అంటే మరి ఇక్కడ దావీదు అనుదినము కూడా మరి దేవుడి సన్నిధిలో బయటపడు. మరి ఆయనకున్న ఆ పాపములను బట్టి మరి ఆయన ప్రతిసారి కూడా దేవుడి సన్నిధిలో మరి వెళ్ళి ఆ స్థలముగా ఆ కిటికీ వైపు కూర్చొని మరి ఆయన ప్రార్థన చేసుకోవాలి. మనం ఇక్కడ చూస్తే మన జీవితాలలో కూడా మరి దేవుడి సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాము, మరి దేవునితో ఎంతవరకు మనం సహవాసం కలిగి ఉంటున్నాము అనేది మనం గమనించుకోవాలి. మరి తర్వాత 5వ వచనం మనం
చూస్తే, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయు, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. మనము అది ప్రార్థన అనేది సమయం కొంతమంది చేసుకుంటారు, సాయంత్రం అట్లా రకరకాలుగా చేసుకుంటారు. కానీ మనము దేవునితో ఏ విధంగా మాట్లాడుతున్నాము, మరి దేవునితో ఏ విధంగా సహవాసంలో మనం ఎదుగుతున్నాము అనేది మనకు కావాలి. మరి ఆయన మన జీవితాలలో మరి ఈ యొక్క 25లో ఈ దయ చొప్పున, అంటే మనం హెబ్రీ పత్రికలో ఒకసారి చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడగా, మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇదియో కాక యాజకులు మార్చబడిన అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. మరి ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడిన ఆయన వేరొక గోత్రంలో, మరి యేసుక్రీస్తు యూదా గోత్రంలో జన్మించారు. మరి కానీ ఇక్కడ అప్పటి వరకు ఉన్న యాజకులందరూ లేవీ గోత్రంలో ఉన్నారు. లేవి యొక్క గోత్రం నుండి వాడు యాజకులుగా వచ్చేవాడు. మరి కానీ ఇక్కడ మరి మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి అనేసి అడుగుతున్నారు. మరి ఇక్కడ చూస్తే ఆ గోత్రంలోని వాడు ఎవడనో బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మరి యూదా గోత్రం నుండి పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు అక్కడ పరిచారకుడుగా, మరి సేవకుడుగా వచ్చాడు, పరిచారకుడుగా వచ్చాడు. మరి ఆయనే మనందరి కొరకు మరి తన రక్తాన్ని సిలువలో చిందించాడు, తన శరీరాన్ని మనకు ఆహారంగా అనుగ్రహించాడు. కాబట్టి మరి ఇక్కడ మనం చూసే ధర్మశాస్త్రమును బట్టి కాక 15 మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వారైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. మెల్కీసెదెకు పోలిన వేరొక యాజకుడు. మరి మనందరికీ తెలుసు, లేవీయులు గోత్రం నుండి వచ్చిన వారందరూ కూడా అయిపోయినాక ఇక్కడ యూదా గోత్రం నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే మనకు యాజకుడుగా కూడా పనిచేశాడు. మరి తర్వాత అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చివరి 28వ వచనం నుంచి, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను, కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. మరి ఇక్కడ ధర్మశాస్త్రము ప్రకారము వారు మరి యాజకులుగా పనిచేసేటప్పుడు మరి ప్రమాణపూర్వకమైన వాక్యము, మరి ఎప్పుడైతే మనము ఈ ప్రమాణపూర్వకమైన వాక్యమును నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. మరి కుమారుని ద్వారానే మనం ఈరోజు రక్షింపబడ్డాము. ఆ రక్షణకర్త అయిన దేవుని ద్వారానే మనము ఈరోజు అన్ని విధాల మరి ఆయన కృప ద్వారా మనకు దేవుని సన్నిధిలో మనం వెళ్తున్నాము. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం కలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. మరి వాళ్ళు ఆ లేవీయులు, యాజకులు వాళ్ళంతా మొదటగా మరి వారి పాపముల కొరకు వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. తర్వాత వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు వారి పాపముల కొరకు ఇచ్చేవాడు. మరి పాత నిబంధనలో బలులు అంటే చాలా ఉన్నాయి. సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, ఈ బలులన్నీ కూడా మరి వాళ్ళు చేసేవాడు. కానీ మరి మనకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం ద్వారా మరి యేసుక్రీస్తు రక్షకుడిగా మనకి ఈ లోకంలో వచ్చిన తర్వాత మనము ఆయన దృష్టికి మనము తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చించే వాళ్ళగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకొని మన సిలువనెత్తుకుని ఆయన ప్రకటిస్తామో మన జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము మన జీవితంలో ఉండి మరి ఆజ్ఞలను పాటించే వారంగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మరి ఆ యొక్క ఆజ్ఞలు
మరి ఏవైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ ఆజ్ఞల ప్రకారం పాలనను, అంటే ఆజ్ఞలు పాలించే రకంగా మనమందరం కూడా ఉండే మన జీవితాల్లో మరి దేవుని కృప, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క మరి న్యాయము మనలో ప్రవేశిస్తుంది. మనల్ని దేవుడు మరి నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన యేసయ్య, మహాగణుడమైన ప్రభువ, భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్తమైన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి నీ యొక్క వాక్యమును ప్రభువ మనం బోధించినప్పుడు ఆయన నాకు ఇచ్చిన శక్తిని బట్టి వందనాలు. మరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున పేరిట వేడుకొంచున్నాము తండ్రి.